మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో కృపయు సమాధానము కలుగును గాక. అనుదిన పాఠకులకందరూ కూడా ఎల్లరికూ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు పాఠ్యభాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. దయగల తండ్రి, ఈ మాటల చేత నాతోనూ మాట్లాడమని యేసునామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం. పరమ తండ్రి, ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట, అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు. అంగలార్పును నాట్యంగా మార్చివేసే దేవుడు అండి. దావీదు భక్తుడు, అయ్యా నీ సహాయం కావాలయ్యా, కరుణ చూపించయ్యా, నాకు కలిగినటువంటి బాధలు వ్యాధులు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఎంతగానో అంగలారుస్తూ ఉన్నటువంటి దినాలు, ఎంతగానో దుఃఖపడుతూ అంగలారుస్తున్నాడు, గోనెపట్ట కట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అయ్యా నేను మౌనంగా ఉండిపోవాలా, నేను స్తుతించుకోకుండా నేను ఉండిపోవాలా, ఎంతకాలం నేను మౌనంగా ఉండిపోవాలయ్యా, అయ్యా నేను ప్రార్థించకుండా ఉండలేను, మౌనంగా ఉండలేనయ్యా, నేను మౌనంగా ఉండుకోకుండా నా వేదన నా అంగలార్పును తీసివే ప్రభా అని ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు అంటున్నాడండి. నా ప్రాణము మౌనంగా ఉండకూడదయ్యా, నీ నామం పాడాలి, నీ నామాన్ని కనపరచాలి, నీ నామాన్ని కీర్తించాలి, నీ నామం కొనియాడాలి. ఇదిగో అట్టి స్థితిలో నన్ను ఉంచాలి ప్రభా. నేను మౌనంగా ఉండకూడదు, నా ప్రాణం మౌనంగా ఉండకూడదు. నాకు కలిగిన వేదన బట్టి అయ్యా నేను స్తుతించుకుంటూ ఉంటున్నానేమో, నాకు కలిగిన శ్రమను చూసి నేను ప్రార్థించలేకపోతున్నానేమో. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ కలిగిన వేదన, నీ కలిగిన బాధ, నీ కలిగిన శ్రమను చూసి దుఃఖంలో ఉండిపోతున్నావా, వేదనతో ఉండిపోతున్నావా, ప్రార్థన లేని జీవితం గడుపుతున్నావా, ప్రభుని ఆరాధించలేకపోతున్నావా, ప్రభుని స్తుతించలేకపోతున్నావా? ఇందుకో దావీదు భక్తుడు అలాగంటలేదు. అయ్యా నేను ప్రార్థించాలయ్యా, నేను కీర్తించాలయ్యా, నా ప్రాణం మౌనంగా ఉండడానికి వీల్లేదయ్యా, నా శ్రమను బట్టి కుంగిపోతూ అలాగే మౌనంగా ఉండడానికి, నా కలిగిన బాధను బట్టి, నా కలిగిన శోధనను బట్టి అయ్యా నేను ప్రార్థన చేయలేని స్థితిలో నేను ఉండకూడదయ్యా. నేను ప్రార్థించాలి, నేను కీర్తించాలి, నేను ఆరాధించాలి, నేను స్తుతించాలి, నేను నామాన్ని కనపరచాలి ప్రభా. నా ప్రాణం మౌనంగా ఉండడానికి వెళ్ళలేదు ప్రభా అని ప్రార్థిస్తున్నాడు. నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు అంటాడు. ఆమె అవును ప్రేమ, అవును ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని జనాంగమా, నేను మౌనంగా ఉంచే దేవుడు కాదు, నిన్ను నా అంగలార్పును నాట్యంగా మారుస్తున్నాడు. దావీదుకు అంగలార్పును నాట్యంగా మార్చావు ప్రభా, నా ప్రాణం మౌనంగా వండుకోకుండా నేను కీర్తించినట్లు అని దావీదు చక్కని సాక్ష్యం ఇస్తున్నాడే. ఆ దావీదు కూడా చక్కగా ప్రార్థన కోరున్నాడు, దేవుని సహాయం కోరున్నాడు, కరుణించమని అడిగాడు. ఆయన కలిగిన వేదనంతా దేవుడు తీసివేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నీ కలిగిన శ్రమలన్నింటిని కూడా విడిపించడానికి సిద్ధమైనటువంటి దేవుణ్ణి ఇప్పుడే నువ్వు ప్రారంభిస్తావా? ఇప్పుడే ప్రార్థించడానికి సిద్ధపడతావా? నీ శ్రమలో నీ బాధలో కృంగిపోయే దశలో ఉండొద్దు, దేవుని కొనియాడు, ప్రార్థించు. ఆయన అంటున్నాడు కదా 12వ వచనంలో నీవు నా గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించెదను అంటున్నాడు. చక్కని మాట కదండి. అయ్యా ఎంతగానో నాకు కలిగిన శ్రమను బట్టి, బాధను బట్టి ఇదిగో గోనెపెట్ట కట్టుకుని ఇలాగే దుఃఖంలో ఉండిపోయినయ్యా. పాత నిబంధన భక్తులు చాలా మందిని మనం చూస్తుంటాం. గోనెపెట్ట కట్టుకుని నెత్తి మీద ధూళి పోసుకుని బూడిద మీద కూర్చుని కన్నీరు కార్చి వ్యాధులు చేసి శ్రమను బట్టి తన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు, తన జనాంగాన్ని కాపాడుకోవడం కొరకు, కలిగినటువంటి శ్రమను బాధను తప్పించుకోవడం కొరకు అనేకమైన భక్తుల్ని ప్రవర్తన మనం చూసామే. అలాగే ఈ దావీదు భక్తుడు కూడా అయ్యా శ్రమను బట్టి గోనెపెట్ట కట్టుండి ఎంతగానో వేదన పడుతున్నటువంటి సందర్భాలు, అయ్యా నా గోనెపెట్ట నుండి విడిపించావయ్యా, నా గోనెపెట్టను విడిపించి, నీవు నా గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేసావు. ఆమె ప్రియమైన దేవుని పట్ల దేవుడు సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తున్నాడు. సంతోష వస్త్రంలో ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడండి. అవును, 5వ వచనంలో కూడా చక్కని మాట రాస్తాడండి. 30వ అధ్యాయం 5వ వచనంలో సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమును సంతోషం కలుగుతుంది. అవును, మళ్ళీ నీకు దేవుడు సంతోషం ఇవ్వబోతున్నాడు.
ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన నూతన వస్త్రాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, సంతోష వస్త్రాలు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. నీ కలిగిన వ్యాధులను బట్టి కృంగిపోవద్దు. ఇప్పుడే దేవుడు నీ అంగలార్పును నాట్యంగా మార్చివేసే దేవుడు కనుక నీ శ్రమ, నీ బాధ, నీ కష్టాలు, నీ నిందలు శాశ్వతమైనవి కాదు. కొద్ది కాలం నీకు శ్రమ వచ్చును. అంతవరకు నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప ఉల్లాసమైన వస్త్రాలను, స్తుతి వస్త్రాలను నీకు ధరింప చేయడానికి, సంతోష వస్త్రాలు నీకు ధరింప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, అంగలార్పును నాట్యం మార్చేసే దేవుడిని ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావా? నీ శ్రమను బట్టి మూలుగుతూ ఉంటావా? ఒకసారి ఆలోచించుకొని, అంగలార్పును నాట్యంగా మార్చివేసే దేవుడు, నీ దుఃఖ దినాలను సమాప్తం చేసే దేవుడు, నీ కన్నీరు, నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజే ప్రారంభించు, దేవుని స్తుతించడం ఆరంభించు. దేవుడు నిన్ను, నన్ను, మనందరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ మాటలు చేద్దాం. మాతోను మాట్లాడినందుకు నేను వందనాలు సమర్పణ చేస్తూ ఈ విత్తబడిన విత్తనాలు ఫలింపు దయచేసి అటు గొప్ప స్థితిని మాకు అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.